హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోన్ వదిలేసి వెళ్ళిపోయిన రోహిణి సుగుణమ్మ ఫోన్ చేయడంతో మరో నిజాన్ని తెలుసుకుని షాక్లో ప్రభావతి. మరి ఇదంతా ఎలా జరగబోతుంది, మరి ఏం జరిగింది, సుగుణమ్మ ఏం చెప్పింది, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే రాబోయే కథలో ఏం జరగబోతుందో కూడా ఇప్పుడైతే తెలుసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరిగిపోతుంది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సరే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక రోహిణి అయితే ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన రోహిణికి అహంకారం ఎక్కడా తగ్గదు. నా భర్తని నా కొంగుకి కట్టేసుకుంటాను, అలాగే నా కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నాకు తెలుసు, నా కన్నీళ్ళని నేనే తుడుచుకుంటాను అంటూ విద్య దగ్గర ఛాలెంజ్లు చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనోజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఎంత మోసం చేసిన రోహిణిని ఇంకెప్పటికీ నేను తిరిగి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి కఠినంగానే ఉండిపోతాడు మనోజ్. ఇక ఇక్కడ సుగుణమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రోహిణి ఫోన్ తీయదు. ఎందుకంటే విద్య ద్వారా సుగుణమ్మకి ఆల్రెడీ కొంచెం నిజమైతే తెలుస్తుంది. ప్రస్తుతం రోహిణి ఇంటి నుంచి వచ్చేసిందన్న విషయం పక్కన పెడితే ఇక అక్కడ రోహిణి ఇబ్బందుల్లో ఉందన్న విషయం తెలుస్తుంది. అలా తెలుసుకున్న సుగుణమ్మ అయితే మాత్రం ఇక ఇక్కడ ఎంతగా ట్రై చేసినా ఫోను అసలు ఎందుకు లిఫ్ట్ చేయలేదు, ఇంతసేపు ఫోన్ లిఫ్ట్ చేయకుండా రోహిణి ఉండదు కదా అని చెప్పేసి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఈలోగా ఇక ఇక్కడ చూస్తే విద్య, ఏంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏముంది చూద్దాం, కాలం ఏ నిర్ణయం తీసుకుంటుందో, కాలం నా జీవితాన్ని ఎటువైపు తీసుకువెళ్ళబోతుందో చూద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రోహిణి. అలా ఇక మనోజ్తో గడిపిన క్షణాలు, మనోజ్ మీద అంత ప్రేమ చూపించిన మనోజ్ మాత్రం కటికిరాయిగా నిలబడిపోవడం అనేది రోహిణికి చాలా బాధ కలిగిస్తుంది. ప్రభావతి అయితే మాత్రం అంటూ ఉంటుంది కామాక్షితో, ఎందుకు ఎందుకు ఇలాంటి అమ్మాయిని అంటగట్టి ఇప్పుడు మమ్మల్ని అందరినీ రోడ్డు పాలు చేశావు. వదిన, నువ్వు నింద నా మీద వేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు నేను కలిసే ఆ అమ్మాయిని నమ్మి మోసపోయాము. ఇంతగా మోసం చేస్తుందని మనకు మాత్రం ఏం తెలుసు. అయినా ఒక చోట ఆస్తులున్నాయి, తండ్రి ఉన్నాడు అన్నప్పుడు అసలు ముందు డీటెయిల్స్ తెలుసుకోకుండా అదిగా ఆశపడి నువ్వు మనోజ్కి ఇచ్చి తొందరపడి పెళ్లి చేసేసావు. ఇప్పుడు నా మీద విరుచుకుపడితే నేనేం చేస్తాను. అవునులే, నేను చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా ఈరోజు ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఆ రోహిణిని మాత్రం వదిలిపెట్టను. ఇంకెప్పటికీ ఆ రోహిణిని నా ఇంటి గడపలో అడుగు పెట్టనివ్వను. ఆ రోహిణి ఇక నా ఇంటి పెద్ద కోడలు కాదు అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక ఈలోగా సత్యం దగ్గరికి బాలు అయితే వస్తాడు. ఏంటి నాన్న, ఏమోరా, ఏం జరుగుతుందో, ఈ ఇంటి పరిస్థితులేంటో నాకేమీ అర్థం కావడం లేదురా. నువ్వు మనోజ్ గురించి బాధపడుతున్నావా? వాడికి ఏం కాదు, ఆ పార్లర్ అమ్మ ఇలాంటి తప్పులు చెయ్యను అని తను ఒప్పుకొని తను క్షమాపణ చెప్తే ఖచ్చితంగా ఏదో రకంగా నేను పార్లర్ అమ్మని మనోజ్ని కలుపుతాను, అమ్మని మేం ఒప్పిస్తాము. ఏమోరా, మీ అమ్మ ఒప్పుకునేలా కనిపించడం లేదు. అలాగే రోహిణి కూడా మారుతుందనే ఆశ నాకు అస్సలు లేదు. రోహిణి పెళ్ళైన దగ్గర నుంచి మోసం చేస్తూనే వచ్చింది. ప్రతి మాట అబద్ధం, ప్రతి పని అబద్ధం. ఇంక ముందు కూడా అలానే మోసం చేస్తుందేమో అనిపిస్తుంది. తన మోసాలకి అంతమే ఉంటుందంటావా? మనోజ్ని అమాయకుణ్ణి చేసింది. వాడు మనల్ని మోసం చేస్తే వాడిని ఊర్లో అందరూ మోసం చేస్తున్నారు. చివరికి వాడి భార్య కూడా వాడిని మోసం చేసింది అని చెప్పేసి అంటూ ఉండగానే, నాన్న నేనేమైనా తప్పు చేశానా అని బాలు అడుగుతూ ఉంటాడు. ఏంట్రా నువ్వు తప్పు చేయడం ఏంటి? అవును, నేనే కదా ఈ నిజాలన్నీ బయటపెట్టింది. వాడు తప్పులు చేసినా, అలాగే పార్లరమ్మ తప్పు చేసినా నిజాల్ని బయట పెట్టేస్తూ ఉంటాను. అలా బయటపెట్టడం కారణంగానే ఈ ఇంట్లో కొన్ని పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మరి తప్పు నేను చేసినట్టే కదా. లేదురా, నువ్వు నిజాయితీగానే ఉన్నావు, నువ్వు నిజాయితీనే నమ్ముకున్నావు. నీ ముందు ఏదైనా తప్పు జరుగుతుంది అంటే దాన్ని చూస్తూ నువ్వు ఊరుకోలేవు. నువ్వెప్పుడూ కూడా ఇలానే ఉండాలి, తప్పుని తప్పనే ఖండించాలి. అప్పుడే కదా మనలో ఉన్న నిజాయితీ అనేది ఎప్పటికీ అలా నిలబడి ఉంటుంది. బంధాల కోసం అబద్ధాన్ని నిజమని, నిజాన్ని అబద్ధానని నమ్మిస్తే ఇప్పుడు చూసావా రోహిణి పరిస్థితి ఎలా అయిందో అలానే ఉంటుంది. నువ్వు కాకపోతే ఇంకొకరి ద్వారాగైనా
ఏదో ఒక రోజు బయటపడేది నిజం. ఎందుకంటే ఆ మాణిక్యం ఇక్కడే మటన్ కొట్టు నడుపుకుంటున్నాడు. ఏదో ఒక రోజు నేను, మీ అమ్మో లేకపోతే మనోజో ఎవరో ఒకళ్ళం వెళ్ళి అతన్ని చూసుండేవాళ్ళం. కొంతకాలానికైనా అతను మనకి దొరికేవాడు. అప్పుడన్నా ఈ నిజం బయటపడుతుందిరా. ఈ నింద నీ మీద వేసుకోకు అని చెప్పేసి సత్యమైతే చెప్తూ ఉంటాడు. ఇక బాలుతోటి అలా బాలు సత్యం మాట్లాడుకుంటారు. ఈలోగా మనోజు ఆ మాటలు వింటూ, అవును, ఇందులో బాలు తప్పేముంది, వాడినని ప్రయోజనమేముంది, నన్ను మోసం చేసింది నా భార్య తప్పులు చేసిన తప్పులు బయట పెట్టకపోయి ఉంటే ఇంకా ఎన్ని మోసాలు చేసేదో, ఇంకా ఎంత ఫూల్ అయ్యేవాడినో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే. ఇక ఇలా ప్రభావతి ఇంటికైతే వచ్చేస్తుంది. అలా వచ్చేసరికి రోహిణి ఫోన్ మోగుతూ ఉంటుంది. ఫోన్ సైలెంట్లో ఉండిపోతుంది. చియ్యం సౌండ్ వస్తూ ఉంటుంది. రోహిణి ఆ ఫోను సౌండ్ వచ్చేసరికి ఇక ఈలోగా ప్రభావతి అటుగా రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది కదా, అది విని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక అమ్మ అని దాంట్లో ఉండేసరికి ఎవరో ఏంటో తెలుసుకోవాలనుకుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసేసరికి, అమ్మ రోహిణి, ఏమైందమ్మా? ఇన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు తీయడం లేదు? నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏమందమ్మా మీ అత్తగారు నిజం తెలిసిపోయిందని నాకు విద్య చెప్పింది. ఏమైంది రోహిణి? ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు అమ్మా? మన ఇంటికి వచ్చేయమ్మా రోహిణి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఈలోగానే అలా మౌనంగా ఉండిపోతుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి? నేను చెప్తూనే ఉన్నాను, అబద్ధాలు చెప్పకే, ఉన్నది ఉన్నట్టు చెప్పవే. లేని తండ్రిని ఉన్నాడు అని చెప్పావు, ఉన్న తల్లిని లేదు అని చెప్పావు. అలాగే లేని ఆస్తిని ఉందని, ఉన్న ఆస్తిని లేదని నువ్వు ఎన్నో మోసాలు చేశావు. ఆ మోసాలకి ఫలితం ఇప్పుడు నీకు ఎదురయ్యింది. అలాగే నీకు పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనోజ్కి చెప్పమన్నాను, కానీ నువ్వు చెప్పలేదు. చింటూని అనాథని చేశావు. ఇప్పుడు చివరికి కాపురాన్ని పోగొట్టుకుని నువ్వు కూడా రోడ్డున పడ్డావు. ఎందుకే ఇలా చేశావని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటుంది సుగుణమ్మ రోహిణిని. చింటూ తన కన్న కొడుకు అని, అలాగే ఫోన్ చేసింది సుగుణమ్మ అన్న విషయం ప్రభావతికి తెలిసిపోతుంది. ఆ ఫోన్లో ఒక్కసారి సుగుణమ్మ మాట విని చింటూ పేరు వినిపించగానే చింటూని తన గదిలో పడుకోబెట్టుకోవడం, చింటూ విషయంలో తన మీద కోప్పడడం, ఇవన్నీ కూడా ఇక ప్రభావతికి పెద్ద షాక్నే ఇస్తాయి. అలా ప్రభావతి ముందు చింటూ గురించి, అలాగే రోహిణికి రెండో పెళ్ళి, ఒక కొడుకు కూడా ఉన్నాడన్న విషయం తెలిసిపోయేసరికి చాలా పెద్ద షాక్కి గురవుతుంది ప్రభావతి అయితే. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. మరి ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? మీకు ఇష్టమైన సీరియల్లో ఖచ్చితంగా రోహిణి గురించి మరో నిజాన్ని కూడా ప్రభావతి అయితే తెలుసుకుంటుంది. ఇలా జరగాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. అలాగే గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.